హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇవాళ నేను మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి వేరే వాళ్ళు సిమ్ తీసుకొని ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇలాంటివి విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి వేరే వాళ్ళు సిమ్ తీసుకుంటే ఆ సిమ్ని మనం ఎలా డిలీట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కనుక వీడియోని ఎక్కడితోటి స్కిప్ చేసేయండి. తెలియకపోతే కనుక కంటిన్యూగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరే మొబైల్లో ఓన్గా ఆ మొబైల్ నెంబర్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో TAFCOP అనే సైటు ఓపెన్ చేయాలన్నమాట. TAFCOP ఇప్పుడు ఇలా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, TAFCOP అని ఉంది కదా, సిమ్ కార్డ్ లాగా. దాని కింద 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనే కాలం కనిపిస్తుంది కదా. ఆ 10 డిజిట్ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా? ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వండి. అప్పుడే కదా మన ఆధార్తో ఏమేమి సిమ్ములు తీసుకున్నారనేది మనకు తెలుస్తుంది. నెంబర్ ఇచ్చి కింద క్యాప్చ్ టైప్ చేసి వ్యాలిడ్ క్యాప్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP సెండ్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి, నేను ఇస్తున్నాను. 3FV6GW వ్యాలిడేట్ క్యాప్చ్ సక్సెస్ OTP సెంట్. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు OTP వస్తుంది. 1 మినిట్ టైం ఇస్తారనమాట. 1 మినిట్ టైం అయిపోయాక రాలేదంటే రీసెండ్ OTP మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి ఎన్ని నెంబర్స్ తీసుకున్నారనేది మీకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి, నేను శాంపిల్గా చూపిస్తాను ఒకసారి. ఇవి చూడండి, మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ 2 అంటే మన మొబైల్ నెంబర్తో మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి 2 నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన నెంబర్ని అలాగే వదిలేసి మన నెంబర్ కాని దాన్ని సెలెక్ట్ చేసి నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అని ఉంది కదా, నాట్ మై నెంబర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా తీసుకునిద్ది అనమాట. ఇవి చూడండి, నాట్ మై నెంబర్ మీద సెలెక్ట్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రిపోర్ట్ అనేది వెబ్సైట్ వాళ్ళకి వెళ్ళిద్ది. అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారనమాట. మన నెంబర్ని సెలెక్ట్ చేయకూడదు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.